బ్రెడ్‌తో ఇంత మంచి స్వీట్ రెడీ అవుతుందని నాకు ఇప్పటి వరకు తెలియదండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. అయిన టేస్ట్ మాత్రం సూపర్‌గా వచ్చింది. కుకింగ్ కంప్లీట్ అయ్యాక స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాదం పప్పులను తీసుకొని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టాను. మిల్క్ బ్రెడ్‌ని ఒక 6 వరకు తీసుకొని సైడ్స్‌కి ఉన్న బ్రౌన్ పార్ట్‌ని తీసేసి వాటిని చిన్న పీసెస్‌గా ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ను కాసేపు పక్కన పెట్టి ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే బౌల్లో మిల్క్ తీసుకొని మంచిగా మరిగించుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని బాదం పప్పులను కూడా యాడ్ చేయాలి. ఈ పాలు మంచిగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసి డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాను. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఫ్రై చేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆయిల్ లేదా నెయ్యి వేస్తే ఆ ఎక్కువ మొత్తాన్ని కూడా ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. అందువల్ల కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో అరకప్పు చక్కెర మరియు 1 కప్పు వాటర్ వేసి మరిగించాలి. ఇందులోనే ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పానకం తయారు చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనించుకోవాలి. ఈ పానకం స్టిక్కీగా అయ్యే వరకు మరగనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసి 3 నుంచి 4 నిమిషాలు మంచి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ పానకం బ్రెడ్ పీసెస్కి మంచిగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 4 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా ఇందులో మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సిరి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.